नहीं हो रहा कि हाउ जी नुकसान हो रहा है हम लोग जब खा के हम लोग हॉस्पिटल में गए तो पेमेंट तुम बनते, जब हॉस्पिटल में मिले तो जब तुम बनते पैसे। बोलो 12 घंटे बेचते, कौन सी भी ब्रेड 12 घंटे बेचती, मेरी भी बेच रही है, समझे। कितने दिन से बेच रहे बोलो, कल से तो ये गाड़ी आज खड़ी है। ఒక్క నిమిషం ఇక్కడ కొంతమంది పోలీసులు వచ్చారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఏమని సార్ మీకు డైల్ 100 నుంచి కాల్ వచ్చిందా? డైల్ 100 చేసినాం మేము. దాదాపు 3 hours నుంచి మేము ఇక్కడ ఆపడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఎస్ఐలు ఆగట్లేదు, నా ఏసీపీలు ఆగట్లేదు, దాంతో పాటు పీసీలు అర్థం సార్ మీకు ఏమైనా వచ్చింది? 100 వచ్చింది, మేము వచ్చినాం కానీ వెళ్ళిపోండి సార్ ఇక్కడ వీళ్ళు చేస్తుంది తప్ప రైట్ రాంగ్? చచ్చిపోతే ఎవరిని అడగాలి సార్? ఇక్కడ ఎవరైనా చనిపోతే ఎవరిని అడగాల? ఇక్కడ ఎవరైనా చనిపోతే ఎవరిని అడగాల? గుండు పిలిచి వస్తున్నాయి సార్. నడురి పోలీస్ స్టేషన్ కు నడురి, ఎక్కడైతే ఉందో అక్కడికి నడురి. అది ఎక్కువ ఉంది, దాన్ని ఎందుకు ఇమ్మంటున్నావు? చేసినాం కదా, సక్సెస్ కదా. ఇంకొకసారి ఇది బయట ఇంకోసారి మేడారంలో తిరగదు బండి, ఈ బండి మేడారంలో తిరగదు, తిరిగి రా తర్వాత మళ్ళీ వేరే అయిపోతుంది. సో ఎక్కడైతే ఇక్కడ డైల్ 100 కి కాల్ చేసిన తర్వాత డైల్ 100 పీసీ వచ్చారు. పీసీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడారు. సో ఇది తప్పు అని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ కి అయితే సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు అంటే ఇక్కడ వెహికల్ ఎక్కడ తీసుకెళ్తారు? స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ తర్వాత చర్యలు ఏముంటాయి? చర్యలు వాళ్ళ కంప్లైంట్ వచ్చింది, 100 నుంచి వచ్చింది, చెత్త ఫుడ్ అమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర అనే పెట్టిస్తాం. వీళ్ళు ఇంకెవరన్నా సమాచారం ఇంకెవరైనా పనులు పెట్టి ఉంటే మా నుంచి ఒకటే రిక్వెస్ట్, ఒక నిమిషం నా నుంచి ఒకటే రిక్వెస్ట్. ఇక్కడ మీరు గమనించండి, ప్రతి ఒక్క ప్యాకెట్ పైన మీరు ఒక్కసారి అది ఒకటి తీసుకురాపో, ఒక ప్యాకెట్ ఇవ్వండి సార్. మీకు క్లారిటీ ఇస్తున్నాను సార్. లేదు సార్ మీకు క్లారిటీ ఇవ్వాలా? ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. సో ఇట్లాంటి వాళ్ళు దాదాపు ఒక 10 మంది ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మేము మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ లాగుతాం, ఇంకా ఇట్లాంటి టీంలు ఇంకేమైనా ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ మీద మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద చట్టపర చర్యలు తీసుకుంటాం. ఓకేనా? జరగండి. సో మచ్. ఎందుకంటే డైల్ 100 కి కాల్ చేసిన బండి ఇంకోటి ఉంది అన్న, ఇంకో బండి ఉంది. ఏది బండి? బండి అరే ఇక్కడ బండి ఉన్నాయి కదా, బండి ఉన్నాయి కదా, తోపేడు బండి కానిస్టేబుల్ 200 రూపాయలు పోరా అంటారు, డబ్బులు తినదని చూస్తున్నారు. వెనక్కి వచ్చి 200 రూపాయలు పోరా అంటాడు వాడు సైలెంట్ గా. పోలీసు వాళ్ళు ఇక్కడ మేడారం జాతరలో ఇది పైసలు ఇస్తే ఏమన్నా వచ్చాడు, మటర్ బి వేయచ్చు 200 రూపాయకి బండి పంపించేసిండు. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ దాని గురించి 6 గంటల నుంచి మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం, కానీ పోలీసులు కానీ ఎవరు కానీ దేని గురించి అసలు మన ఆర్గ్యుమెంట్ కానీ దేని గురించి పట్టించుకోవడం లేదు.